జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత వ్యూహం మార్చిన బీఆర్ఎస్, పల్లెలను టార్గెట్ చేసిన బీఆర్ఎస్, గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో గెలుపు కోసం స్కెచ్, స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ బెటాలియన్, ఉప ఎన్నిక వస్తుందనే అంచనాలో బీఆర్ఎస్, ఉప ఎన్నిక వస్తే రాజయ్యకే టికెట్ అంటున్న కారు పార్టీ, జూబ్లీహిల్స్ లో మాయ చేసి గెలిచారు, గన్పూర్లో తేల్చుకుందామంటున్న కేటీఆర్, దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, ఉప ఎన్నికల్లో తేల్చుకుందామంటూ సవాల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి తరువాత తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు బీఆర్ఎస్ కీలక నేతలు పయనమయ్యారు. తమకు పట్టున్న ప్రాంతాలుగా చెప్పుకునే నియోజకవర్గాలపై కారు పార్టీ ఫోకస్ పెట్టింది. మరో 3 నుంచి 4 నెలల్లో ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వస్తుంది అనే అంచనాతో బీఆర్ఎస్ ఈ 2 స్థానాల్లో గెలుపుపై దృష్టి పెట్టింది. ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీతో కుమ్మక్కు రాజకీయం చేసి రేవంత్ రెడ్డి తమను దెబ్బ కొట్టారు అని, అన్ని చోట్ల రేవంత్ రాజకీయం పనిచేయదు అని బీఆర్ఎస్ అంటోంది. గ్రామీణ నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ ఓట్లు నిర్ణయాత్మక ఆసక్తిగా ఉండబోవని, దీంతో రేవంత్ రెడ్డి పప్పులు ఇక్కడ ఉడకవు అని చెబుతోంది. దమ్ముంటే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి ఎన్నికలు నిర్వహించాలి అని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది అని గులాబీ నేతలు అంటున్నారు. పల్లెకు పోదాం, పట్టు నిలుపుదాం నినాదంతో ఆ పార్టీ పనిచేస్తోంది. బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా? ఆ పార్టీకి పల్లె ప్రజలు పట్టం కడతారా? కేసీఆర్ కొత్త ప్లాన్ ఎలా ఉండబోతుంది అనే దానిపై ఓల్గా టైమ్స్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి బీఆర్ఎస్ కు కనువిప్పు కలిగించింది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయ వ్యూహం తమను దెబ్బతీసిందని గులాబీ నేతలు విశ్లేషించారు. ఈ నిరాశ నుంచి బయటపడ్డానికి పట్టణ రాజకీయాలను పక్కనబెట్టి పాత బలమైన స్థావరమైన పల్లె రాజకీయాలపై దృష్టి సారించారు. పల్లెకు పోదాం, పట్టు నిలుపుకుందాం అనే నినాదంతో కీలక నేతలంతా జిల్లాలకు పయనమయ్యారు. పార్టీకి అనుకూలమైన ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయనే అంచనాతో ఆ 2 స్థానాలపై ఇప్పటినుంచే ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టే ట్రాప్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దమ్ముంటే ఉప ఎన్నికలకు రా అంటూ కేటీఆర్ వంటి నేతలు సవాల్ విసురుతున్నారు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం సుమారు 10 నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగం బిజీగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్త ప్రచారం, 10 చోట్ల మంత్రులను కేటాయించడం రేవంత్ రెడ్డికి కష్టమవుతుందని, తద్వారా ఈ ఉప ఎన్నికలలో లాభపడాలని బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ వేసింది. జూబ్లీహిల్స్ ఓటమిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఫలించకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీలను బూచిగా చూపించి ఆ ఓట్లను పోలరైజ్ చేయగలిగింది. అయితే గ్రామీణ నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండవు. అందువల్ల రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి వ్యూహం అన్ని చోట్ల పనిచేయదని గులాబీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. మైనారిటీ రాజకీయాల కంటే పల్లెల్లో సంక్షేమ పథకాలు, రైతు బంధు వంటి పాత పథకాల ప్రభావాన్ని ప్రజలకు గుర్తు చేసి కాంగ్రెస్ 6 గ్యారంటీలు సరిగా అమలు కావడం లేదని ఎత్తిచూపడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు, సంక్షేమ పథకాలపై కొంత సానుకూలత ఉందని విశ్వసిస్తోంది. గతంలో కేసీఆర్ పథకాలు అమలు చేసి చూపించారు. కానీ రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా వేగం పుంజుకోలేదని, ఇదే తమకు రాజకీయ లాభాన్ని చేకూరుస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అంతేకాకుండా పార్టీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపై మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను పోటీకి పెట్టి గెలిపించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్లాన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి నేరుగా రాజకీయాలకు బయటకు రాకుండా తెరచాటు నుంచే వ్యూహాలను పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈలోగా కేటీఆర్ రేవంత్ రెడ్డికి దూకుడుగా సవాళ్లు విసురుతూ తన ప్లాన్ను అమలు చేయనున్నారు. ఇప్పటికే పత్తి కొనుగోలులో సీసీఐ తీరును ఉల్లంఘిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. వరంగల్లో హరీష్ రావు, ఆదిలాబాద్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ పార్టీ నేతలు మిగతా చోట్ల భాగస్వాములయ్యారు. బీఆర్ఎస్ పార్టీ తన పట్టును తిరిగి నిలుపుకోవడానికి పల్లె రాజకీయాలపై ఆధారపడ్డం ఒక తెలివైన ఎత్తుగడ అయినప్పటికీ ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఎంత వేగంగా, సమర్థవంతంగా అమలు చేస్తుందనే దానిపై.
రెండోది బీఆర్ఎస్ నేతలు అధిష్టాన భజనను పక్కన పెట్టి స్థానిక సమస్యలపై దృష్టి సారించి యువ నాయకత్వాన్ని ఎంతవరకు ప్రోత్సహిస్తారు అనే దానిపై బీఆర్ఎస్ ఆశించిన ఫలితం ఆధారపడి ఉంటుంది.